పొరుగు దేశాలైన నేపాల్, బంగ్లాదేశ్లో విధ్వంసాన్ని ఉదహరిస్తూ అత్యున్నతమైన భారత రాజ్యాంగాన్ని చూస్తే గర్వంగా ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. నేపాల్, బంగ్లాదేశ్లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనతో ఎంతటి విధ్వంసం, ప్రాణనష్టం జరిగిందో చూస్తున్నామని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ అన్నారు. అసెంబ్లీలో రెండోసారి పంపిన బిల్లులపై నిర్ణయం తీసుకోవడంపై గవర్నర్లు, రాష్ట్రపతికి సుప్రీంకోర్టు గడువు విధించొచ్చా అన్న అంశంపై రాష్ట్రపతి సూచనలు పరిశీలిస్తున్న సమయంలో ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఓ సందర్భంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీని కేంద్రం తరపున వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా గుర్తు చేశారు. తర్వాత ప్రజలు ఇదివరకు గుణపాఠం చెప్పారని, ఆమె సీటుతో పాటు పార్టీని ఎన్నికల్లో ఓడించారని తెలిపారు. అయితే తర్వాత వచ్చిన ప్రభుత్వం ప్రజలను సరిగ్గా నిర్వహించకపోవడంతో వారు మళ్లీ ఇందిరాగాంధీకే భారీ మెజార్టీ కట్టబెట్టి ప్రధాని పీఠం ఎక్కించారని మెహతా అన్నారు. అంతేకాని విధ్వంసం జరగలేదన్నారు. దానికి అవునని జవాబిచ్చిన సీజేఐ ఇది భారత రాజ్యాంగానికి ఉన్న గొప్ప శక్తి అని ప్రశంసించారు. కాగా నేపాల్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో పార్లమెంటు, అధ్యక్ష కార్యాలయం, ప్రధాని నివాసం, ప్రభుత్వ కార్యాలయాలు, పార్టీ కార్యాలయాలు, చివరకు సుప్రీంకోర్టును నిరసనకారులు దహనం చేశారు.